అక్కడ కొత్తగా బాధ్యతలు తీసుకున్న లేడీ పోలీస్ కమిషనర్ శివంగిలా విరుచుకుపడుతున్నారు. నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. కమిషనరేట్ ప్రక్షాళనకు నడుం బిగించారు. నేరాలు అరికట్టడమే కాదు, సొంత డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేస్తానని చెబుతున్నారు. సిపి దూకుడుపై పోలీస్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్ గా కొత్త బాధ్యతలు తీసుకున్న శ్వేతారెడ్డి అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. నేరాలు జరగగానే క్షణాల్లో స్పందిస్తూ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నారు. ఇటీవల వరంగల్లో జరిగిన కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుడు మహేష్ పై పెట్రోల్ దాడి, హత్య కేసును సీరియస్ గా తీసుకున్న ఆమె వారం తిరగకుండానే నేరస్తులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే కాదు, ఆమె బాధ్యతలు తీసుకున్నాక జరిగిన చైన్ స్నాచింగ్స్, మర్డర్ కేసులు, గంజాయి బ్యాచ్ల భరతం పడుతున్నారు. అలాగే సొంత డిపార్ట్మెంట్ లో ఇంటి దొంగలపై ఫోకస్ పెట్టారు. కమిషనరేట్ మొత్తాన్ని ప్రక్షాళన చేయబోతున్నట్టు ప్రకటించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో చాలా కాలంగా సమస్యలు తిష్టవేశాయి. కొంతమంది అధికారుల అనైతిక చర్యలు, చేతివాటంతో పోలీస్ శాఖ పరువు మసకబారుతోంది. సిపిలుగా పనిచేసిన తరుణ్ జోషి, ఏవి రంగనాథ్, అంబర్ కిషోర్ జూ, సన్ ప్రీత్ సింగ్ ఇక్కడ పనిచేశారు. అయితే రంగనాథ్ మినహా మిగిలిన సిపిలు ఉన్నామంటే ఉన్నామన్నట్టు పనిచేశారు. కానీ రంగనాథ్ మాత్రం తమదైన శైలిలో కొంతమేర కట్టడి చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు సిపి శ్వేతారెడ్డి. అక్రమార్కులు, భూ కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ఈ రోజు నేను వరంగల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రజలందరి సహకారము, శాంతి భద్రతలు నిలపడానికి, శాంతి భద్రతలను కాపాడడానికి ప్రజల సహకారం అందరిది ఉంటుందని, ఆఫీసర్ సహకారం అలాగే మీడియా సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సొంత డిపార్ట్మెంట్ పైన సిపి శ్వేతారెడ్డి ఫోకస్ పెట్టడంతో ఏ మేరకు సక్సెస్ అవుతారన్న చర్చ జరుగుతోంది. సిపి ముందు పాలనా పరంగా అనేక సవాళ్లు ఉన్నాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొంతమంది అధికారులు కమిషనరేట్ ను అంటి పెట్టుకుంటున్నారు. పోలీస్ శాఖలో లా అండ్ ఆర్డర్ తో పాటు ఏఆర్ విభాగం చాలా కీలకం. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఆర్ఎస్ఐ, ఏసీపీ, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు కమిషనరేట్ ను వదలటం లేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ వారికి ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతున్నారు. ఇక్కడ రియల్ వ్యాపారం, సెటిల్మెంట్లకు కొంతమంది పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి. దొంగల భరతం పట్టాల్సిన సీసీఎస్ పోలీసుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతమంది 15 ఏళ్లు దాటినా సీసీఎస్ ను వదలటం లేదు. రాయపర్తిలో బ్యాంకు దోపిడీ జరిగి 2 ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో రికవరీ చేయడంలో సీసీఎస్ సిబ్బంది విఫలమయ్యారు. వందల సంఖ్యలో జరిగిన దొంగతనాల్లో చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. వరుసగా చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నా దొంగలు దొరకటం లేదు. అధికారులకు విడిదిగా, సిబ్బందికి కాసులు కురిపించే వనరుగా సీసీఎస్ తయారైనట్లు విమర్శలున్నాయి. వరంగల్ సబ్ డివిజన్ లో ఏసీబీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ల్యాండ్ సెటిల్మెంట్ లో జోక్యం చేసుకుని సామాన్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదనుగా భావించి సబ్ డివిజన్ లోని ఒకరిద్దరు అధికారులు సెటిల్మెంట్లను జోరుగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట సబ్ డివిజన్ లోని కొంతమంది అధికారులు నేతల అండ చూసుకుని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ అధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లను వారి ప్రైవేట్ దర్బారులుగా మార్చివేశారు. భూములు రేట్లు పెరగటంతో తగాదాలు సృష్టించి సెటిల్మెంట్లు సైతం చేసేస్తున్నారు. గతంలో ఇలా చేసిన అధికారులపై సస్పెన్షన్ వేటు పడినా ఈ అధికారుల్లో మాత్రం మార్పు రావటం లేదు. అవినీతి ఆరోపణలు రుజువై సస్పెండ్ అయిన చాలా మంది అధికారులు కమిషనరేట్ ను వదలకుండా ఇక్కడే ఉన్నారు. నేతల సిఫార్సులతో తిరిగి పోస్టింగ్ పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తూ ఇక్కడ లూప్లాన్లలో పనిచేస్తున్నారు. కొంతమంది అధికారులు, మహిళా సిబ్బంది మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారని విమర్శలున్నాయి. ఇలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే సిపి పేసీలోనూ కొంతమంది ఏళ్ల తరబడి పనిచేస్తూ అంతా మేమే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశాలపై కూడా కొత్త సిపి ఫోకస్ పెట్టాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.